బేహద్ పరం మహాశాంతి. బేహద్కే బేహద్ పరం పరం మహానాత్మలకు, జాగృతమైన దివ్య ఆత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్ఠాత్మలకు, ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము 516 లైవ్ ఎపిసోడ్ జరుపుకుంటూ ఉన్నాం. దీనిలో విశేషించి అష్టావక్రుని ద్వారా రాజా జనకునికి ఆత్మబోధన ఎలా జరిగింది, తమ యొక్క కొత్త కొత్త ఎగ్జాంపుల్స్ తోటి ఆత్మ అనుభవం గురించి జనకునికి వర్ణన చేస్తూ ఉన్నారు. దీని అనుసారంగా ప్రశ్నలు కూడా వేస్తూ ఉన్నారు. ఒక్కొక్క విషయాన్ని స్పష్టీకరణ చేస్తూ అష్టావక్ర యొక్క మహారాజుకి అష్టావక్రుడు జనక మహారాజుకి ఉపదేశం ఇస్తూ విభిన్న జ్ఞానాల పాయింట్స్ను వివరిస్తూ ఉన్నారు. అయితే ఇంత క్రితం కూడా మనం అష్టావక్రుని గురించి చాలా తెలుసుకున్నాము, విన్నాము. కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. తప్పకుండా వినండి అని చెప్తున్నారు అనంతభాయ్. ముక్తి కావాలని, మోక్షం కావాలని అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఎవరో ఏదో చెప్పేస్తే ఇచ్చేస్తే ముక్తి అనేది లభించేది కాదు. రియల్గా ఆత్మ యొక్క స్వరూపంని, మీ యొక్క ఆత్మస్వరూపం గురించి ఎవరు చెప్పలేరు. ఆత్మ యొక్క కెపాసిటీ గురించి ఎవరికీ తెలియదు. బయట నుండి ఉండేటువంటి మానవుల యొక్క ఆలోచనలతోటి మీ యొక్క గతి చేంజ్ కూడా కాదు. మీ లోపలగా ఏదైతే లక్ష్యం తీసుకుంటూ ఉంటారో దాని అనుసారంగానే మీ అంతర్ప్రేరణ, మీరు మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ఆత్మ గురించి ఈ యొక్క చాప్టర్లో చాలా చక్కగా చెప్పారు. జ్ఞాని అనుకునే వాళ్ళు ముక్తులు అనిపిస్తారు. ఈ ప్రపంచంలో, శరీరంలో, కర్మబంధనాల్లో ఉన్నప్పటికీ కూడా జ్ఞాని ముక్తులుగానే ఉంటూ ఉంటారు, అతీతంగా ఉంటారు. అంటే భూమి మీద ఉండే మానవులైతే బంధనలో ఉన్నాం, ఇరుక్కుపోయాం అని రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. అజ్ఞానత కారణం వల్లే దుఃఖము వస్తుంది. ఈ అజ్ఞానత కారణం వల్లే బంధన అనుకుంటూ ఉంటారు. అంటే ఆత్మజ్ఞానం లేక, పరమాత్మ జ్ఞానం లేక, ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే అజ్ఞానమే కదా. అదే దుఃఖానికి కారణం, బంధనకు కారణం అవుతుంది. గీతా జ్ఞానం అనుసారంగా కూడా మీరు ఏ కర్మ చేస్తున్నా, నడుస్తున్నా అకర్తగా భావించి నడవండి. అప్పుడు జీవన్ముక్తి యొక్క స్టేజ్ని పొందగలుగుతారు అంటూ చక్కటి వర్ణన కూడా చేశారు. నేను జీవుణ్ణి కాదు అని మాటి మాటికి అనుకోవటం అనేది ఒక శ్రేష్టమైనటువంటి విషయం. బేహద్దు ఆత్మలైతే, బేహద్దు జ్ఞానులైతే నేను శ్రేష్టమైన ఆత్మను, జాగృతమైన ఆత్మను, చైతన్య ఆత్మను అని భావిస్తూ ఉంటారు. ఆత్మ జ్ఞానం అనేది బోధ కలుగుతూ ఉన్నప్పుడు జ్ఞాన స్వరూపంగా అయ్యి ఉంటూ ఉంటారు. అప్పుడు బంధన ముక్తులే అవుతారు. ఆత్మకు బంధనాలు ఏం లేవు. శరీరంలోకి వచ్చిన తర్వాత మనసుకు ఏర్పడ్డ ఈ బంధనాలన్నీ. అందుకనే మాయా ప్రపంచంలో ఉన్న మనుషుల్ని కదిలించండి. ఏముంది, ఇదంతా మాయ ప్రపంచమే కదా, ఇరుక్కుపోయాము, మాయ ఇరికిచ్చేసింది, అందుకే అలా చేయలేకపోతున్నాం, ఇలా కాలేకపోతున్నాం అని దీర్ఘాలు తీస్తూ ఉంటారు. అలా ఫీల్ అవుతూనే ఉంటారు వాళ్ళు. కానీ ఏదో మనుషులు మిమ్మల్ని మహిమ చేశారన్నంత మాత్రాన ఏమీ కాదు. అజ్ఞానులు యొక్క బిలీవ్ ఇదంతా. జ్ఞానులు కాదు. జ్ఞానుల నమ్మకం ఆత్మ పైన ఉంటుంది, దాని స్వరూపం పైన ఉంటుంది, దాని చింతన పైన ఉంటుంది.
ఎందుకంటే జ్ఞానులు వైబ్రేషన్ తోటి పరివర్తనను తీసుకురాగలుగుతారు. బీజరూపి ఆత్మలు అయితే తప్పకుండా జీవన్ముక్తులు అవుతారు. ఎటువంటి బంధనలో వాళ్ళు ఇరుక్కుపోరు. అందుకనే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది, అజ్ఞానత కారణం వల్లనే ఆత్మస్మృతిని కోల్పోయారు. అసలు ఆత్మన్న మాటే జ్ఞాపకం లేకుండా పోయింది. మనం మరి ఇప్పుడు ఆ యొక్క స్మృతిని వాపస్ తీసుకొని రావాలి జ్ఞానం యొక్క ఆధారంతో. అప్పుడు ప్రపంచాన్ని మార్చగలుగుతూ ఉంటారు. ఒకతను ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి, నా తండ్రి నా ముందే శరీరం వదిలేశాడు, చనిపోయారు అని చెప్తే ఆ గురువు ఏమన్నారో తెలుసా? ఈరోజు కాకపోతే రేపైనా ఎవరిమైనా వెళ్ళిపోవాల్సిందే, ఏదో ఒక రోజు వదిలిపెట్టాల్సిందే. ఈరోజు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, రేపు కానివ్వండి, వదలాల్సిందే అనుకుంటే ఇక దుఃఖం ఎక్కడ ఉంటుంది? ఇలా సంకల్పంతో దుఃఖం సమాప్తం అవుతుంది. ఈ శరీరం వేల సంవత్సరాలు ఈ ప్రపంచంలో జీవించలేదు కదా. ఇది ఒక సర్కిల్, లైఫ్ సర్కిల్, జీవిత చరిత్ర కదా. కర్మ బంధన లెక్క అనుసారంగా ఈ శరీరం లభించింది. భలే దీని వెనకాల ముందుకు వెనకాల అవుతూ ఉంటారు. ఈ కర్మ బంధనాల వల్ల స్థితిగతులు, పురుషార్థము ముందుకు వెనకకు అవుతూ ఉంటుంది. మనసు యొక్క బంధనలో దాక్కొని ఉన్నాయే, మనసు లోపల దాక్కొని ఉన్నాయే ఈ కర్మ బంధనాలు. అందుకనే మనసుతోటే సద్గతి, మనసుతోటే దుర్గతి అవుతుంది. మనసే కారణమవుతుంది దుర్గతికైనా సద్గతికైనా. శరీరము అనుకుంటే కర్మ బంధన, శరీరం కాదు అనుకుంటే జీవన బంధన, జీవన్ ముక్తి. బీజరూపి ఆత్మలకైతే పరం ప్రకాశమే ఒరిజినల్ స్వరూపమని, మూల స్వరూపము నిర్వికారము అని తెలుసుకుంటారు. ఈ వికారాలన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మనసు లోపల నుండి ఏర్పడినవే. ఆత్మ లోపల అసలు వికారాలన్నవే లేదు. ఆత్మ నిస్సంకల్ప స్టేజ్, నిర్వికల్పమైంది, పవిత్రమైనది, శుద్ధమైన ఆత్మ. ఆత్మ యొక్క అస్తిత్వము అనేది తెలుసుకుంటే ఎప్పుడూ కూడా పరంపరం మహానాత్మలుగా పొందగలుగుతూ ఉంటాం. ఆత్మ యొక్క అస్తిత్వం అసలు అదే, బేహద్ పరం మహానాత్మలం అని ఆత్మ నిష్టలో ఉంటే సంపూర్ణత్వం పొందగలుగుతారు. మీకు సంపూర్ణ జ్ఞానం లభించింది. ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం పైన నిష్టగా ఉన్నప్పుడే జీవన్ముక్తి అనేది లభిస్తూ ఉంటుంది. ఈశ్వరుని యొక్క ఛత్ర ఛాయలో మనము జీవించి ఉండగలము. అష్టావక్రుడు ద్వారా రాజా జనకుడికి ముక్తి యొక్క వ్యాఖ్యానం చక్కగా చెప్పారు. ఈ విధంగా వినండి. జేసి మతి వైసి గతి, అంటే మీ మనసులో ఏవైతే ఉంటుందో అలాగే మీ యొక్క గతి ఉంటుంది అని. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ముక్తులుగా ఉన్నాము అనుకుంటే ముక్తి అయిపోతారు, బంధనగా ఉన్నామనుకుంటే బంధీకృతం అయిపోయి ఉంటారు. ఈ ముక్తి అనేది అసలు జ్ఞానం యొక్క ఫలితం. ఏం చెప్తున్నారు? ముక్తి అనేది జ్ఞానం యొక్క ఫలితం. జ్ఞానం లేకుండా ముక్తి ఏమీ లభించదు. ఇక ఆత్మ గురించి చెప్తూ అష్టావక్ర మహాముని అంటూ ఉన్నారు, ఏ జనక మహారాజా, నీవు ఆత్మవు, నువ్వు ఆత్మని పొందేదేముంది? అసలు నువ్వు ఆత్మ అయ్యే ఉన్నావు, నీకు అది ప్రాప్తించే ఉంది. ఆత్మ సాక్షి, ఆత్మ వ్యాపకము, ఆత్మ పూర్ణత్వం పొందింది. ఒకటి ముక్తి చైతన్య స్వరూపంలో ఉండేది, క్రియారహితమైన అసంగమైనది ఆత్మ, ఇచ్ఛారహితమైనది, శాంత చిత్తమైనది. ఇంకా ఆకాశం సర్వత్రా వ్యాప్తము అయినట్లే ఆత్మ ఆకాశము లోపల ఉంది, బయట ఉంది. అదేవిధంగా ఆత్మలో కూడా భిన్నత్వం అనేది ఏమీ లేదు, అందరిలో ఉన్నది ఆత్మే. కేవలం ఈ భ్రమ కారణం వల్ల, అంటే నేను శరీరాన్ని
నేను జీవుణ్ణి అనే భ్రమ కారణం వల్ల ఈ ప్రపంచమంతా కూడా బంధనగ్రస్తమైనటువంటి దృష్టితోటి కనపడుతూ ఉంది. అదే దృష్టికోణంతో అందరూ చూస్తూ ఉన్నారు. ఇంకా అష్టావక్రుడు చెప్తూ, ఏ జనక మహారాజా, ఈ అహంకారం సత్యం అనేది కాదు. ఏది, నేను రాజును, నాకు అది ఉన్నాయి, అంత ఉన్నాయి, ఇంత ఉన్నాయి అనే అహంకారం ఉందే, ఇది సత్యం కాదు. ఇది మీ ఫీలింగ్ అన్నమాట, భ్రమ. ఈ కారణం వల్ల మానవుడు తన్ను తాను జీవుడుగా భావిస్తూ ఉన్నాడు. ఆత్మతోటి భిన్నత్వంగా ఉంది అని అనుకుంటూ ఉన్నారు. ఈ భ్రమ ఉన్న కారణం వల్లే ఆత్మ పరమాత్మకు దూరంగా ఉంటూ ఉంది. కానీ ఈ భిన్నత్వం, ఈ భ్రమ నుండి ఎప్పుడైతే బయటపడతారో, భిన్నత్వం నుండి, ఆత్మకు పరమాత్మకు ఏమీ దూరం అనేది లేదు, చాలా సమీపంలో ఉన్నట్టే. ఆత్మ సర్వత్రం కేవలం స్థిరం, అచలమైనది, బోధ స్వరూపమైన అద్వైత ఆత్మ యొక్క స్థితి. ఈ విధంగా మీరు ఆలోచించండి. ఆత్మ గురించి అద్వైతంగా ఆలోచించండి. ఇంకా అష్టావక్రుడు చెప్తూ ఉన్నారు, హే పుత్ర, నువ్వు చాలా రోజుల నుండి పంచతత్వాలతో తయారైన శరీరం పైన అభిమానం అనే బంధనలో ఉండిపోయావు. ఇదే నాది అనుకుంటూ ఉన్న కారణం వల్ల సుఖంగా ఉండాలి అనుకుంటూ ఉన్నారు. ఏ జనక మహారాజా, నువ్వు అసంగం అనగా నిన్ను నీవు ఈ విధంగా అనుకుంటూ క్రియారహితంగా, ప్రకాశవాన్గా, నిర్దోషంగా నువ్వు ఉన్నావు. నీ బంధన కేవలం అది భ్రమ. ఈ విధంగా నీవు బోధ మాత్రంగా సుఖీగా అయిపోగలవు. ఆత్మ జ్ఞానం గనక నువ్వు పొందితే సుఖీగా కాగలవు. ఏ జనక మహారాజా, బంధన కేవలం నీ యొక్క ఆత్మ జ్ఞానము తోటే సమాధి పొందవచ్చు అని అనుకోవటం కూడా ఒక బంధనే. కానీ దీన్ని నువ్వు వదిలిపెట్టు. ఆత్మ జ్ఞానం లభిస్తే ముక్తి లభిస్తుంది, జీవన్ముక్తులు అవుతాము అని అనుకోవటం కూడా నువ్వు వదిలే. నేను సమాధిని పొందుతాను అనేది కూడా వదిలే. అప్పుడే నువ్వు మోక్ష ప్రాప్తి యొక్క లాలసత్వంతో జోడించబడి ఏదైతే ఉన్నావో దానితోటి మోక్షం అనేది సంభవం కాదు. ఇంకా చెప్తూ ఉన్నారు, ఏ జనక మహారాజా, ఈ ప్రపంచము నీలో వ్యాప్తమై ఉంది. ఎందుకంటే నువ్వు స్వయం ఆత్మవి, బ్రహ్మ లైట్ స్వరూపానివి. ఈ ప్రపంచం అంతా కూడా అభివ్యక్త మాత్రమైనదే. సమస్త పదార్థాల యొక్క కేంద్రీయ తత్వము ఆత్మయే, జో సర్వవ్యాప్తమైనది. ఈనాటి ప్రపంచంలో మానవులు నేను బ్రహ్మని అంటే అహం బ్రహ్మస్మి అనుకుంటూ ఒక మజాగా ఆలోచిస్తూ ఉన్నారు, జోగ్గా. కానీ ఇది పరమ సత్యం. దీన్ని జాగృతి చేసుకొని దీని లోపలే జీవిస్తూ ఉంటే తప్పకుండా ఏకాగ్రగా ఏకసూత్రంతో బంధించబడి ఉండి జీవన్ముక్తిని పొందుతారు. కానీ మిమ్మల్ని మీరు శరీరంగా అనుకొని ఉండటం మూఢత్వం. మూఢుడైన వ్యక్తి తమను తాము శూద్ర చిత్తముగాను హీనంగాను అనుభవం చేసుకుంటారు. నేను శూద్రుణ్ణి, పనికిరాని వాడిని హీనంగా అనుభవం చేసుకుంటూ ఉంటారు. ఆత్మజ్ఞాని తన్ని తాన్ని ఎప్పుడూ హీనంగా భావించరు. ఆత్మజ్ఞాని ఎలా ఉంటారో చెప్తూ ఉన్నారు జనక మహారాజు. ఎప్పుడైతే మరి అపేక్ష రహితంగా
ఉంటారో వారు కేవలం శరీరము మరియు మనసుగా ఉండరు, వికారరహితంగా ఉంటారు. ఆత్మలో వికారాలేం లేవు. శరీరము మరియు మనసు ఏర్పడిన తర్వాత వికారాలు వచ్చినాయి అని తెలుసుకున్నాం కదా. ఆకలి, దప్పిక అనేవి శరీరం యొక్క ధర్మాలు. శోకము, మోహము మనసు యొక్క ధర్మాలు. జన్మ మరియు మరణము దేహం యొక్క ధర్మాలు. ఆత్మ దీనన్నిటికీ కూడా అతీతమైనది. ఆత్మ కేవలం ద్రష్ట, చూస్తూ ఉంటుంది. వికారాలను చూస్తుంది, మనసు ధర్మాన్ని చూస్తుంది, దేహ ధర్మాన్ని చూస్తుంది, ఆకలి దప్పుల్ని చూస్తూ ఉంటుంది, శోకము, మోహము ఇవి అన్నిటినీ కూడా చూస్తూ ఉంటుంది. అది ద్రష్ట అనగా నిర్వికారము. దేహం యొక్క విపరీతం యొక్క గుణాలను స్వయం పైన నిర్భరం చేసుకోవద్దు, నీ పైన ఆపాదించుకోవద్దు. నువ్వు ఆత్మస్వరూపమై ఉండు, అనగా శాంత స్వరూపంగా, ముక్తి స్వరూపంగా తయారైపో. ఏ విధంగా నీవు అగాధమైన బుద్ధి సముద్రంలాగా అయిపోతే, నీ యొక్క అగాధమైనటువంటి బుద్ధి సముద్రంలాగా అయిపోతే ఆత్మ లోపల నువ్వు ఇమిడిపోతూ ఉంటావు. ఆత్మలో పూర్ణ నిష్ఠ ఉన్న కారణం వల్ల జ్ఞానం యొక్క ఆధారంతో తప్పకుండా దాన్ని పొందగలుగుతూ ఉంటారు. ఇక చెప్తూ ఉన్నారు, ఏ జనక మహారాజా, ఈ శరీరము జడము, స్థియు మొదలైనవన్నీ కూడా కనిపిస్తూనే ఉంటాయి. అంటే ఇది మిథ్య. స్థిరంగా ఉన్నట్టు, ఇది సజీవంగా ఉన్నట్టు, చైతన్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఇదంతా మిథ్య. నిరాకార చైతన్యమే నిశ్చలమైనది. ఇక్కడ స్నాయువుగా కనపడుతూ ఉంటుంది నిశ్చలంగా ఉన్నట్టు, కానీ అన్చేంజింగ్ ఎటర్నల్ అనుకుంటూ ఉంటారు. నిత్యము బ్రహ్మ యొక్క విశ్వాసం చేసుకుంటూ, బ్రహ్మంగా భావిస్తూ, లైట్ స్వరూపంగా భావిస్తూ, జ్ఞానం పైన విశ్వాసం పెట్టుకుంటే పునః ఉత్పత్తి అనేది జరగదు, దాంట్లోనే విలీనం అయిపోతూ ఉంటుంది. ఇక అష్టావక్రుడు జనక మహారాజుకు ఇంకా చాలా విస్తారంగా చెప్తూ ఉన్నాడు. ఏ జనక మహారాజా, ఆత్మ మరియు పరమాత్మ ఒకే తత్వానికి సంబంధించింది. దీన్ని ఎక్కడి నుండో పొందేది కాదు, స్వయం నీకు నువ్వే ప్రాప్తి పొందేది. కానీ అజ్ఞానం కారణం వల్ల విస్మృతి అనేది కలిగింది. జ్ఞానంతో దాన్ని పునః స్మృతిలోకి తెచ్చుకోండి. ధ్యానము, యోగము, ఉపాసన మొదలైన ఆంతరంగిక స్వచ్ఛత కోసం వీటి నుండి మానవులు పరమశక్తిని పొందేంత క్షమతను సాధిస్తూ ఉంటారు. ఇంకా చెప్తూ అష్టావక్ర మహాముని దీని యొక్క మహత్వం కూడా అర్థం చేసుకోవాలి అంటూ, ఎవరైనా వ్యక్తి తయారు కాకుండా నేను పరమాత్మను అనుకుంటే నప్పుతుందా? అయిపోతారా? కాదు కదా. ఆత్మజ్ఞానం తర్వాతనే ఈ సంసారము, సంబంధి, ఈ మాన్యతలు, ధారణలు అన్నీ తెగిపోయినప్పుడే ఆత్మ పరమాత్మగా కాగలుగుతుంది. ఈ విధంగా అష్టావక్రుడు యొక్క ఉపదేశము ఫస్ట్ చరణము యొక్క భాగంగా చెప్పటం జరిగింది. ఇది వింటూ ఉన్నటువంటి జనక మహారాజుకు ఆత్మబోధ అయిపోయినది. తన యొక్క స్వస్వరూపం యొక్క జ్ఞానం కలిగినది. ఇక తను ఆత్మస్వరూపమనే నిశ్చయం చేసుకొని ఇప్పటి వరకు ఏదైతే జ్ఞానం వెతుకుతూ ఉన్నారో, ప్రయత్నం చేస్తూ ఉన్నాడో, జనకుడికి లభించింది. నేను ఆ జ్ఞానం పొందుటకు పాత్రతను కలిగి ఉన్నాను నేని అంటూ, నేను ఆత్మ
శాంత స్వరూపం అంటూ శాంతి వైపుకు, నిర్దోషిని అంటూ నిర్దోషం వైపుకు, స్వయం తన్ను తాను స్థిరపరచుకుంటూ ఉన్నాడు. స్వయం నేను ప్రకృతికి అతీతమైనది, ఇంతకాలము మోహము ద్వారా మోసపోయాను, ఇప్పుడు ఈ మాయాజాలం నుండి, ఈ అహంకారం నుండి నేను బయటపడతాను. మాయాజాలం కేవలం అహంకారం యొక్క కారణం వల్ల జ్ఞానం అనే అగ్నిలో దగ్ధమై భస్మం అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా తన యొక్క శరీరాన్ని ప్రకాశవంతంగా చేసుకుంటూ సంపూర్ణ జాగృతి వైపుకు వెళుతూ తన యొక్క ప్రకాశం స్వరూపమును, సంపూర్ణ స్వరూపమును తెలుసుకున్నారు. ఇక్కడ నాకు ఏమీ లేనే లేదు అంటూ రాజా జనకుడు అకస్మాత్తుగా ఈ విధంగా జ్ఞానం పొందినటువంటి వారుగా తన గురువు అయినటువంటి అష్టవక్రుడు యొక్క కుశలత వల్ల పరమాత్మను కూడా చూడగలుగుతున్నాను, నేను నా ఆత్మస్వరూపాన్ని చూడగలుగుతున్నాను అని తన యొక్క శరీర సహితంగా పూర్తి విశ్వంతో విరక్తుడైపోయి ఇంకా పరమాత్మ పైనే మనసును జోడించి అంతా ఈశ్వరుడే, అంతా ఆత్మమయం, పరమాత్మమయం అంటూ త్యాగం చేసి సంకల్పం చేస్తూ ఉన్నారు. ఏ విధంగా సముద్రం యొక్క అలలు, తరంగాలు సముద్రంలో ఉన్నటువంటి బుడగలు, సముద్రము ఏ విధంగా వేరు వేరు కాదో అదేవిధంగా ఆత్మ ఈ ప్రపంచం నుండి వేరు కాదు. ఆత్మ సర్వవ్యాపకం. సోల్ ఈజ్ అంటూ ఏ విధంగా ఆత్మ శరీరాన్ని ధరించిందో, కానీ వస్త్రం లాగా ఎవరైతే దీన్ని చూడగలుగుతూ ఉంటారో, ఈ వస్త్రము దార పోగులతోటి తయారైంది. దీని వస్త్రానికి మూలము తంతువులు. ఏదైతే వస్త్రం కారణంగా తయారైందో అదేవిధంగా ఆత్మ కూడా ఈ విశ్వం యొక్క తంతువులతోటే తయారైపోయింది. ఆత్మ అనేటువంటి తంతువులతోటే ఈ విశ్వము తయారైంది. ఈ విధంగా ఆత్మతోటి భిన్నం కాదు నేను అనుకుంటూ ఏ విధంగా చెరుకు రసం నుండి చెరుకు రసం నుండి పంచదార తయారైనట్టు, దానిలో పంచదార మొత్తం వ్యాపించి ఉంటుంది కదా చెరుకు రసంలో కూడా, ఆత్మతో తయారైన ఈ ప్రపంచం ఆత్మలోనే వ్యాప్తమైపోతుంది అంటూ జనక మహారాజు ఆత్మ జ్ఞానం యొక్క బోధ జరిగిన తర్వాత, జ్ఞానోదయం అయిన తర్వాత ఈ సృష్టి మొత్తం కూడా ఆత్మమయం అని కనిపించనారంభించింది. అప్పుడు ఆయన అంటారు, ఆత్మ యొక్క జ్ఞాన ప్రాప్తి అనేది కాదు, అంతా ఆత్మ లోపలే ఉంది. ఎప్పటి వరకైతే జ్ఞానం లభించదో అప్పటి వరకు ఈ ప్రపంచం భిన్నంగానే కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అజ్ఞానం వశమైపోతుందో ఇంతకాలం పాముగా అనుకున్నది తాడుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే భ్రమ తొలగిపోయినప్పుడు, అజ్ఞానం తొలగినప్పుడు పామేదో తాడేదో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు దృఢంగా ఇది తాడే అని చెప్పగలరు. అదేవిధంగా తమ ఆత్మ జ్ఞానం వ్యక్తం చేసుకునే కొలది నేను ఆత్మస్వరూపను, నేను ఆత్మను,
శ్రేష్టమైన ఆత్మను, పరం పరం మహానాత్మను అంటూ ఆత్మ యొక్క గుణాలు, దివ్యమైనటువంటి గుణాలు, బీజరూపి ఆత్మల యొక్క గుణాలను వర్ణన చేయగలుగుతాం. ఇవి నా యొక్క గుణాలు, నా యొక్క అస్తిత్వం, నా ఒరిజినాలిటీ అని. ఆత్మ స్వయం ప్రకాశ స్వరూపం. ఇదే విధంగా అందరూ కూడా ప్రకాశ స్వరూపం. ఇక దీన్ని మించిన ప్రకాశం ఇంకొకటి అవసరమే లేదు. ఈ ప్రపంచంలోని వస్తువులన్నీ కూడా ప్రకాశంగానే ఉంటూ ఉంటాయి. ఎందుకని? E=mc² అంటే ఎనర్జీ కన్వర్ట్ టు మ్యాటర్. ఈ పదార్థం అంతా ఎనర్జీ నుండే కన్వర్ట్ అయింది కదా. అప్పుడు ప్రతి ఒక్క వస్తువు కూడా ప్రకాశమయంగానే కనిపిస్తుంది. ఎప్పుడు? ఆత్మ ప్రకాశము అని తెలుసుకున్న తర్వాత, జ్ఞానం ప్రాప్తించిన తర్వాత జనక మహారాజుకు తీవ్ర ప్రకాశం, పరం ప్రకాశం, పరం లైట్ అనుభవం కానారంభించింది. అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు జనక మహారాజు ఈ ప్రపంచం మొత్తం కూడా తనలాగే తాడులాగే తాడుని పాములాగా అనుకున్నట్టు ఈ ప్రపంచమంతా ఇంతే అనుకున్నాడు. ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తరువాత ఆయన దృష్టికోణమే మారిపోయింది. బ్రహ్మస్వరూపము, మూల స్వరూపము ప్రపంచం మొత్తంలో వ్యాపించి ఉంది అని దృష్టిలోకి రావటం ప్రారంభించింది. అనగా మూలతత్వాన్ని తెలుసుకున్నాడు. నిరాకారము ఆత్మ, అవ్యక్తము, అసభూతము అంటూ తమ యొక్క సంకల్పంతో చైతన్యం యొక్క తరంగాలను పైకి వెదజల్లగలుగుతూ ఉన్నాడు. అదే చైతన్యమైనటువంటి సృష్టి రూపంలో వికసించి అయిపోతూ ఉంది. మరలా పునః తన మూల స్వరూపంలో ఏదైతే అవ్యక్తమై ఉందో దానిలోకి నేను వచ్చేసాను. ఈ విధంగా తెగిపోయినటువంటి మట్టి అదే లహర్తో సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. బంగారం యొక్క ఆభూషణ కరిగిపోవటంతో పునః బంగారంలోకి ఇమిడిపోతూ ఉంటుంది. ఈ విధంగా జనక మహారాజు ఆత్మతత్వం యొక్క విశేషతను వర్ణిస్తూ ఆత్మ గురించి చెప్పనారంభించాడు. ఇంకా ఏదైతే ఉన్నదో రేపు దీని గురించిన ఇంకొంచెం స్పష్టీకరణ ఏం చెప్తారో విందాము అంటూ ఉన్నారు అనంతభాయ్. బాపూజీ కూడా బేహద్ జ్ఞానం 25 సంవత్సరాల నుండి చెప్తూనే ఉన్నారు. బేహద్ జ్ఞానం కొత్త ప్రపంచాన్ని తీసుకొచ్చే పరివర్తన సంబంధించిన జ్ఞానం. స్థూల సృష్టిలో కనిపించేదంతా పరివర్తనశీలమైనదే. కనుక బేహద్ పిల్లల సంకల్పంతో, వైబ్రేషన్ తోటే పరివర్తన తప్పకుండా అవుతుంది. స్థూల సృష్టి సూక్ష్మమైపోతుంది. దీనికి సంబంధించిన గుర్తులు, పరివర్తన ఎలా అవుతుంది, ఎక్కడెక్కడ ఏ విధంగా అనేవి మనకన్నీ సిమ్టమ్స్ కనపడుతూనే ఉన్నాయి. మనము ఇన్ని ఎపిసోడ్లు చేసుకుంటూ ఉన్నాము. ఆత్మ జ్ఞానము మేల్కొల్పుటకు, అజ్ఞాన అంధకారంలో ఉన్న వాళ్ళ కళ్ళు తెరిపించుటకే ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆత్మ యొక్క రిఫ్లెక్షన్, సంకల్పాలు రిఫ్లెక్షన్ అయి పృథ్వీ మీద పడుతూ ఉన్నాయి. వీటిని జ్ఞాని ఆత్మలు తప్పకుండా అర్థం చేసుకోగలుగుతూ ఉన్నారు. మేము జీవులం అనుకుంటే ఏమీ చేయలేరు. జ్ఞాని యోగిగా పరివర్తన కండి. జీవుడు నుండి ఆత్మగా, ఆత్మ నుండి పరమాత్మగా అయితే మీకు బాగా అన్నీ అర్థమవుతాయి. అందుకనే ఈ యొక్క క్లాసు మనది మహాజ్ఞానుల యొక్క క్లాసు. ఇన్ని ఎపిసోడ్స్ విన్నటువంటి వాళ్లకు ఆత్మబలం, ఆత్మ అనుభూతి, జీవన్ముక్తి యొక్క అనుభూతి అందరికీ కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఆత్మస్వరూపాన్ని కూడా అనుభవం చేసుకోండి. అవ్యక్త స్వరూపంలో ఉండండి. పరం లైట్ స్వరూపంగా భావించండి. మీ ఒరిజినాలిటీలో ఉంటూ, ఆత్మస్వరూపంలో ఉంటూ బేహద్కే బేహద్, పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై అనే సంకల్పాలను అంతా కూడా వ్యాపింప చేయండి.
ఇలా చేయటం ద్వారా ఏదైతే విశ్వ మహాపరివర్తన ఒక యజ్ఞం ఒక సంకల్పం చేశామో అది తప్పకుండా సక్సెస్ అనేది అవుతూ ఉంటుంది. అచ్చా, నెక్స్ట్ రేపు ఎపిసోడ్లో ఇంకా ఆత్మబోధన అష్టావక్ర మహాముని ద్వారా పొందినటువంటి జనక మహారాజు ఏం చెప్తారో విందాము. నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చక్కటి వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటారు ఈ ఛానల్లో. మా చెప్పే దివ్య సందేశము, మోటివేషన్ వీడియోలు, అనంతభాయ్ స్పీచెస్, ఇవన్నీ కూడా మీరు పొందుతూ పరమాత్మలుగా అవుతారని భావిస్తూ ముగిస్తూ ఉన్నాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్లు మీరు మీ మొబైల్లో పొందవచ్చు. డైరెక్ట్గా ఛానల్లోకి వెళ్తే కూడా టాపిక్స్ వైజ్గా హెడ్డింగ్స్ని చూస్తే మీకు ఏ మ్యాటర్ కావాలో, ఏ టాపిక్ కావాలో అది మీ ముందు ఓపెన్ అవుతూ ఉంటుంది. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు.